హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఓకే, ఎవరైతే మనకు డిఎస్సికి అప్లై చేసుకున్న దానికి సర్టిఫికెట్స్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారో మనకు కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మీకు సర్టిఫికెట్స్ ఇప్పుడు లేకపోయినా కూడా పర్వాలేదు, మీరైతే డిఎస్సికి అప్లై చేసుకునేసండి. వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళినా ఎనఫ్ అనేసి మనకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. మెగా డిఎస్సిలో ధ్రువపత్రాలు అప్లోడ్ ఐచ్ఛికం అనేసి ఇవ్వడం జరిగింది. ఇంకొక మెయిన్ విషయం ఏమంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిగ్రీ కానీ ఇంటర్ కానీ అర్హత మార్కులు 40% కు తగ్గించడం జరిగింది. యాక్చువల్ గా వీళ్ళకి 45% అని పెట్టడం జరిగింది. వీళ్ళకి 40% అనేది తగ్గించడం జరిగింది, 5% అనేది తగ్గించడం జరిగింది. అదే విధంగా చూస్తే ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ విజ్ఞప్తులను పట్టించుకొని సర్కారు రిజర్వ్డ్ కేటగిరీలకు మాత్రమే అర్హత మార్కులు 40% తగ్గించారనేసి ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది సాక్షిలో. దీనికి సంబంధించి ఏమంటే కనుక ఏదైతే మామూలుగా మనకు ఓపెన్ జనరల్ కేటగిరీకి 50% ఇంటర్ కానీ డిగ్రీ కానీ మార్క్స్ ఉండాలనేసి చెప్పడం జరిగింది. వీళ్ళకైతే కానీ ఇంకా తగ్గించలేదు. వీళ్ళకి 45% మార్క్స్ వెసులుబాటు కల్పించాలనేసి చాలా మంది అభ్యర్థులు చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించి. అదే విధంగా ఇక్కడ చూడండి, డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనము ఇక్కడ సేమ్ ఇదే. సర్టిఫికేట్ అప్లోడ్ చేసేదానికి మీ దగ్గర ఉంటే చేయొచ్చు, లేదంటే తర్వాత చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హులే. కాకపోతే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఇంకా దీని మీద క్లారిటీ ఇవ్వలేదు అనేసి మనకు ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూడండి, అసంబద్ధ నిర్ణయాలతో అభ్యర్థులకు సంకటం అనేసి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే ఇక్కడ కర్నూలుకు చెందిన ఒక డిఈడి అభ్యర్థి 10వ తరగతి వరకు సిబిఎస్ఈలో చదివారు. ఈ సిబిఎస్ఈలో చదివేటప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే మొదటి భాష వీళ్ళు ఇంగ్లీష్ తీసుకున్నారు, రెండవ భాష తెలుగు ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు. ఇక్కడ మనకి యాక్చువల్ గా హెచ్జిటికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటేనే ఇక్కడ చూపిస్తుందంట ఎలిజిబిలిటీ అనేసి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా బిఎస్సి కంప్యూటర్ సైన్స్ సంబంధించి కూడా కొద్దిగా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ చేయాలనేసి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించింది. అదే విధంగా ఇక్కడ చూడండి, మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ నుంచి డిఎస్సికి సంబంధించి సైకాలజీ 8 మార్క్స్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ది బెస్ట్ ఈ బుక్ అకాడమీ బుక్ ఒకసారి బాగా నీట్ గా చదవండి. ఎందుకంటే లాస్ట్ డేట్ లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ దాని నుంచి రావడం జరిగింది. అండి, మీ దగ్గర లేకుండా కన్నా 99th మీరు మన యాప్ లో ఉంది. అవైల్ బుక్ అంతా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది విత్ ఎంసీక్యూస్ సహా. యూస్ఫుల్ గా ఉంటుంది, చూడండి. అదే విధంగా ఇటు చూస్తే కన్నా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ విత్ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మీకు ఈ తక్కువ సమయంలో 40 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్క్స్ ను కవర్ చేసుకునేదానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. విత్ జిరాక్స్ మీరు పీడిఎఫ్స్ కూడా మీరు జిరాక్స్ తీసుకోవచ్చు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. మంచి స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ చూస్తే కన్నా కంప్లీట్ మనకు టెస్ట్ సిరీస్. మీరు ఎంత చదివినా కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయండి. సార్ ఏం సార్ బెనిఫిట్ ఈ టెస్ట్ సిరీస్ వల్ల అంటే కదా మీకు క్లాస్ వైజ్ 3rd to 10th వరకు క్లాస్ వైజ్ ఉంటుందండి. అదే విధంగా సబ్జెక్ట్ వైజ్, అదే విధంగా లెసన్ వైజ్ లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఏదో 1-2 బిట్స్ ప్రాక్టీస్ చేసేస్తామని కాకుండా మీరు కొద్దిగా స్లో అయినా కూడా కొద్దిగా నీట్ గా ప్రాక్టీస్ చేసుకున్నారంటే కదా ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధిస్తారండి. మీకేం 80కి ఇప్పుడు రాయబోయే ఏదైతే 80 మార్క్స్ రాస్తారో మనకి 80 కాదు కదా. కాబట్టి మినిమం ఒక 65 60 వరకు స్కోర్ చేసుకున్నా మీకు టెస్ట్ స్కోర్ కూడా మంచి ఈజీగా ఖచ్చితంగా జాబ్ కొడతారు. కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా రాయండి. ఈ టెస్ట్ సిరీస్ రాస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. 80 మార్క్స్ ఏదైతే మీరు డిఎస్సి రాస్తారో దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. అదే దీనికి సంబంధించి మెగా కిట్ అనేసి మన దగ్గర ఒకటి ఉంది. దీంట్లో టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్, తర్వాత సైకాలజీ క్లాస్ టెట్ ప్రీవియస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింటారు. మీకు జస్ట్ 799కి అవైలబిలిటీ ఉంది. టోటల్ అయితే 1400 ఉంటుంది. మీకు ప్లస్ అవుతుంది కొద్దిగా, చూడండి. అదే విధంగా సైకాలజీకి సంబంధించి జస్ట్ 1 రూపీకి దగ్గర 1000 బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ 1000 బిట్స్ ప్రాక్టీస్ చేస్తారంటే కదా మీకు మంచి స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండి, ఇది దీనికి సంబంధించి. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది అవైలబిలిటీ ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఏదైతే అమెరికన్ ఫ్యాకల్టీ చెప్పించబడే క్లాసెస్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి ఫ్రీ క్లాసెస్ వినండి, నచ్చితే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు కింద మన టెలిగ్రామ్ లింక్ లో కూడా ఇవ్వడం జరిగి ఉంటుంది. ఈ పేపర్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. వన్స్ చెక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.